సీఎం జగన్ పై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. ప్యాలెస్ లో పిచ్చోడా, రాష్ట్రం నీ తాత జాగీరా అంటే మెన్షన్ చేస్తూ ట్వీట్ చేశారు. వైసీపీ ఆఫీసుల కోసం 26 జిల్లాల్లో చేసిన భూ కేటాయింపులను ట్విట్టర్ లో షేర్ చేశారు లోకేష్. ఒక 1000 రూపాయల నామమాత్రపు లీజుతో 42 ఎకరాలకు పైగా భూ కేటాయింపుల విషయంలో నీ విలాసాలు ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు 500 కోట్లు, 25,000 మంది పేదలకు ఇల్లు కట్టివచ్చు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ పై సీరియస్ అయ్యారు. ఒకసారి ట్వీట్ కి సంబంధించిన అంశం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఆ టీవీ స్క్రీన్ పైన. సో జగన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా అంటూ కూడా లోకేష్ ఒక రకంగా చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామమాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్లు కడుతున్నావు. నీ ఒక్కడికి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైనటువంటి 42 ఎకరాలు 44,200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వచ్చు అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇల్లు కట్టి ఇవ్వచ్చు అంటూ కూడా ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏంటి ఈ ప్యాలెస్ల పిచ్చి, నీ ధనదాహానికి అంతు లేదా అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డికి చాలా ఒక వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. సో నీ ధనదాహానికి, నీ ప్యాలెస్ల పిచ్చికి నీ తాత జాగీరా అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. చాలా సీరియస్ వార్నింగ్ అని చెప్పాలి. నారా లోకేష్ ఒక్కసారిగా సీరియస్ అయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ కార్యాలయాల మీద ఆయన రియాక్ట్ అయ్యారు. 26 జిల్లాల్లో నామమాత్రపు కేవలం 1000 రూపాయల లీజుకే 33 సంవత్సరాల లీజుకి రాయించుకున్నావు. ఈ ధనదాహం ఏంటి, ప్యాలెస్ల పిచ్చోడా అంటూ కూడా మెన్షన్ చేశారు ఆయన. ఈ 26 జిల్లాల్లో అయ్యేటువంటి కొన్ని వేల కోట్ల ఖర్చుతోని 25,000 మందికి పేదలకు ఇల్లు కట్టివచ్చు. ఇదే స్థలాల్లో 42 ఎకరాల స్థలాల్లో 4,200 మంది పేదలకి సెంటు భూమి చొప్పున ఇవ్వచ్చు. ఏంటి ధనదాహము, ఈ భూదాహం అంటూ కూడా ఆయన మెన్షన్ చేస్తూ ట్వీట్ చేశారు. సో చాలా సెన్సేషనల్ సీరియస్ థింగ్ అని చెప్పాలి మనం. నారా లోకేష్ ఒక్కసారిగా జగన్ కి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన నిర్మించేటువంటి వైసీపీ పార్టీ కార్యాలయాలకు సంబంధించి ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఓవరాల్ గా 26 జిల్లాల్లో 42 ఎకరాల స్థలాల్ని, ప్రభుత్వ స్థలాల్ని ఆయన లీజుకు తీసుకున్నారు. ఒక్కో ఎకరానికి ఓవరాల్ గా అంటే ఆయన నిర్మించేటువంటి ప్రతి ఎకరానికి కూడా ఆ ల్యాండ్కి సంబంధించి కూడా ఆయన ఎకరానికి 1000 రూపాయల చొప్పున లీజుకి తీసుకున్నారు. అంటే 42 ఎకరాలకు సంబంధించి కేవలం ఏడాదికి గాను ఆయన చాలా తక్కువ మొత్తాన్ని చేస్తారు. కానీ ఆ భూములన్నీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు కూడా. సో సుమారుగా 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూముల్లో నీ ధనదాహానికి, భూదాహానికి ఇంతమంది పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి. వాటన్నిటి కనుక నిజంగా ఈ భూములు కనుక మనం ఇచ్చి ఉంటే కనుక 4,200 మంది పేదలకు సెంటి భూములు చొప్ప ఇచ్చేవాళ్ళం. లేదనంటే ఈ యొక్క కట్టడాలకు సంబంధించి 500 కోట్లు అయితే ఉపయోగించాల్సి వస్తుందో, లేదంటే దానికి విలువ చేసేటువంటి అంశం ఉందో, వాటన్నింటి కలిపితే కనుక 25,000 మందికి మనం ఇల్లు కట్టివచ్చు అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. సోరల్గా ఈ ట్వీట్ చూస్తే కనుక చాలా సెన్సేషన్ అని చెప్పాలి, చాలా సీరియస్ కామెంట్స్ అని చెప్పాలి. 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. చాలా డీటెయిల్డ్గా వాటికి సంబంధించి ఫొటోస్ కూడా ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు బాపట్ల జిల్లాలో నిర్మించినటువంటి వైసీపీ కార్యాలయం, తర్వాత కృష్ణా జిల్లాలో వైసీపీ కార్యాలయం, తిరుపతి, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఇట్లా 26 జిల్లాల్లో కూడా సేమ్ డిజైన్, సేమ్ మోడల్తో సుమారుగా 2 ఎకరాల్లో విశాలమైనటువంటి పార్టీ కార్యాలయాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించి తలపెట్టారు. సో ఒక మాస్ వార్నింగ్ అని చెప్పాలి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి అనంతపురం నుంచి చెల్లా నాయుడు సిద్ధంగా నాయుడు, అప్డేట్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని జిల్లాలలో వైసీపీ కార్యాలయాలు నిర్మించిన నేపథ్యం అనేది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇది హాట్ టాపిక్గా కూడా మారినటువంటి పరిస్థితి. ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, ఎటువంటి అప్రూవల్స్ లేకోకుండా మొత్తం నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ చూడవచ్చు. ఇక్కడ అనంతపురంలో హెచ్ఎల్సీ కాలనీలో నిర్మాణంలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయం అధునాతన హంగులతో భారీ ఎత్తున ఇక్కడ ఏదో సినిమా సెట్టింగుల రూపంలో మొత్తం పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతోంది. ఇది హెచ్ఎల్సీ
సంబంధించిన ఈ స్థలంలో ఈ నిర్మాణం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి వీరు ఎటువంటి అప్రూవల్స్ తీసుకోలేదు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి అయితే మొత్తం మీద అసలు ముందస్తుగానే ఈ అప్రూవల్కి సంబంధించి వేకెంట్ ట్యాక్స్ వచ్చేసి 7,20,000 చెల్లించాల్సి ఉంటుంది. తొలుత అయితే మాత్రం 30,000 మాత్రమే చెల్లించారని చెప్పేసి ఒకవైపు, మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని అధికారులు అడిగినా కూడా పట్టించుకోలేదట. పార్టీ అధికారం కోల్పోవడంతో ఈ నెల 17వ తేదీన మిగిలిన 7 లక్షల రూపాయలు చెల్లించారు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే జిల్లా అధ్యక్షుడైనటువంటి వైసీపీ జిల్లా అధ్యక్షుడైనటువంటి పైలా లక్ష్మీ నరసింహయ్యకు నిన్నటి రోజు సాయంకాలం నోటీసులు అందించినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. అది కూడా సమయం ఒక రోజే ఉంటుంది. ఆ 24 గంటల సమయంలో వీరు ఏదైనా నిర్ణయం చెప్పకపోతే మున్సిపల్ అధికారులకు ఇక్కడ వీళ్ళు స్వాధీనం చేసుకొని డెమాలిష్ చేయడమా, లేదంటే దీన్ని ఇతరత్ర వేరే కార్యక్రమాలకు లేదంటే వేరే ఇతర కార్యాలయాలకు వినియోగించుకోవడం అనేది మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అది కాస్త పక్కన పెడితే ఇప్పుడైతే మాత్రం మొత్తం మీద అనంతపురం జిల్లాలోని వైసీపీ కార్యాలయ నిర్మాణం అనేది హాట్ టాపిక్గా ఉంది. ఇంతే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాలు అనేది చాలా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇది హెచ్ఎల్సీ కాలనీలో ఉంటుంది. పూర్తిగా హెచ్ఎల్సీకి సంబంధించిన ప్రభుత్వ స్థలం అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. అధికారులు నోటీసులు జారీ చేసి అప్రూవల్ లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారనే కారణం చెబుతూ నోటీసులు కూడా జారీ చేశారు. అనుమతులు లేకుండా అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో అధికారులు స్పందించలేదు అని ఒకవైపు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. నగరపాలిక కమిషనర్ మేఘా స్వరూప్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మారుతి హరిప్రసాద్ శనివారం సాయంత్రం 5 గంటలకు నోటీసులు జిల్లా అధ్యక్షుడైనటువంటి పైలా లక్ష్మీ నరసింహయ్యకు, వైసీపీ జిల్లా అధ్యక్షుడైనటువంటి పైలా లక్ష్మీ నరసింహయ్యకు నోటీసులు అందించినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి తదుపరి చర్యలు ఎలా ఉంటాయి, ప్రభుత్వ పరంగా చర్యలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా ఈ వైసీపీ నాయకుల స్పందన కూడా ఎలా ఉంటుంది. ఎందుకంటే నోటీసులు అనేది ఒక 24 గంటల సమయం మాత్రమే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఫర్దర్ స్టెప్స్ ఏంటి, వీరి సమయం కోరుతారా లేకుంటే దీనికి మరి స్పందించరా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇదైతే మాత్రం హాట్ టాపిక్గా ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా. అందులోనూ ముఖ్యంగా ఇక్కడ కట్టడాలు చూడవచ్చు మనం విజువల్స్లో. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఈ కట్టడాలు అత్యాధునిక హంగులతో చాలా అద్భుతంగా కడుతున్నటువంటి ఇటువంటి బిల్డింగ్స్ మొత్తం అంతా మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తుందా, లేకంటే ఇంకా ఈ మరేదైనా కోణంలో ఆలోచిస్తుందా అనేది మాత్రం కాస్త వేసి చూడాల్సిన అంశమే అయినప్పటికీ మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం ఈ నోటీసులకి వైసీపీ నాయకులు జిల్లా అధ్యక్షుడు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం. మరి అది కూడా సమయం ఈరోజు ఒక్కటే ఉంది. రేపు సోమవారం రోజు ఖచ్చితంగా వీరు ఏదో ఒకటి అధికారులకి చెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆ నోటీస్కి సంబంధించి 24 గంటల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆ నగరపాలిక అధికారులు దీన్ని స్వాధీనం చేసుకుంటారా, మరి స్వాధీనం చేసుకొని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది. ఎందుకంటే ఇది చాలా లక్షల రూపాయలు విలువ చేసేటువంటి కట్టడాలు, చాలా అత్యాధునిక హంగులతో అద్భుతంగా కడుతున్నటువంటి నేపథ్యంలో ఈ భారీగా ఖర్చు చేసినటువంటి నేపథ్యం కాబట్టి దీన్ని మరొక కార్యాలయాలకి వినియోగించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి జిల్లాలో ప్రముఖులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో చర్యలు ఎలా ఉంటాయి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన చర్యలు ఉంటాయా, లేకుంటే ఇంకా ఇక్కడ అక్కడ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. కాకపోతే మాత్రం ముఖ్యంగా ఏదైతే ఉందో నోటీసులు అందినటువంటి నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు స్పందన, ముఖ్యంగా అధినాయకత్వం, వైసీపీ అధినాయకత్వం ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది, ఏం చెప్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. ఒక రాజ్మహల్, ఒక ప్యాలెస్, ఒక సినిమా సెట్టింగ్, ఇవన్నీ కూడా ఈ భవనాలకి యాప్ట్గా సెట్ అవుతాయో లేకపోతే అంతకు తక్కువగానే పదాలుగా మారుతాయి. ఎందుకంటే ఒక్కో వైసీపీ కార్యాలయ భవన్ కనుక చూస్తే అధునాతన హంగులతో ఎటు చూసినా కూడా చాలా పెద్ద ఎత్తున రిచెస్ట్ లగ్జీరియస్ భవనాలని చెప్పాలి. అన్నీ కూడా ఒకే డిజైన్లో సుమారుగా 2 ఎకరాల స్థలాల్లో కూడా కట్టడం జరిగింది. ఒకసారి నెల్లూరు నుంచి మా ప్రతినిధి గయాజ్ అందుబాటులో ఉన్నారు. వైసీపీ కార్యాలయం కట్టడ స్థలం నుంచి, అక్కడి నుంచి కూడా మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ గయాజ్, ఓవర్ టు యు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని
కూల్చివేసిన కొన్ని గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని నూతనంగా నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులు అందించడం జరిగింది. ప్రస్తుతము నెల్లూరు నగరంలోని నెల్లూరు జిల్లాకు సంబంధించిన నెల్లూరు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయము హైవేకి సమీపంలోని జాతీయ రహదారికి సమీపంలోని ఏర్పాటు చేస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి ఈ కార్యాలయము ఇక్కడ